ఎందుకు ఈ ఆలస్యం? అదే మెట్రో విస్తరణకు ఆటంకం. కేంద్రానికి రాసిన లేఖలో సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ ఇవి. ఈ పరిణామాలతో ఫేజ్ 1 స్వాధీనం ఆలస్యమవుతుందని, ఫలితంగా మెట్రో నిర్వహణపై అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని అన్నారు. ఫేజ్ 2 డిపిఆర్ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియ కూడా ఆలస్యమవుతోందన్నారు. మెట్రో రైల్ విస్తరణపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్ కు లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో ఫేజ్ 2 కు కేంద్రం ఆమోదించే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. మెట్రో ఫేజ్ 1 స్వాధీనం ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎస్బీఐ క్యాపిటల్స్ కు వెంటనే బాధ్యతలు అప్పగించాలన్నారు. ఆలస్యం కారణంగా ఫేజ్ 2 వ్యయం పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం జోక్యంతో ప్రక్రియ వేగవంతం చేయాలని కిషన్ రెడ్డిని కోరారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమల్లో జాప్యంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్బీఐ క్యాపిటల్స్ కు బాధ్యతలు అప్పగించడంలో ఆలస్యం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఫేజ్ 1 స్వాధీనం ఆలస్యంతో మెట్రో నిర్వహణపై అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని అన్నారు. ఫేజ్ 2 డిపిఆర్ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియ కూడా ఆలస్యమవుతోందన్నారు. కేంద్రం ఆలస్యం కారణంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఎస్బీఐ క్యాపిటల్స్ కు వెంటనే బాధ్యతలు అప్పగించాలని కేంద్రాన్ని కోరారు. మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగర రవాణా అభివృద్ధికి మెట్రో విస్తరణ అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో హైదరాబాద్ మెట్రో విస్తరణకు అడుగులు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.